లకు, అలాగే 8వ వార్డు ప్రతినిధులకు, అలాగే 8వ వార్డు నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున తెలంగాణ వందనాలు. నేను గతంలో 2014లో నేను వర్ధనపేట జెడ్పీటీసీగా అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. మరి గెలిచిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు కాకుండా నా సొంతంగా కూడా మరి పేదవారికి హక్కున చేసుకోవడం జరిగింది. అలాగే నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు వర్ధంపేట మండలంలో అనేక బోర్ పంపులు, ఐమాక్స్ లైట్లు, ప్రతి బతుకమ్మ కాడ మరి ఐమాక్స్ లైట్లు పెట్టడం జరిగింది. నా అక్క చెల్లెళ్లకు బతుకమ్మ ఆడుకోవడానికి ఎక్కడ ఒక్క లైట్ కూడా లేదు, మరి ఐమాక్స్ లైట్లు పెట్టినాను. అలాగే పేదవారికి బోర్లు వేపించినాను. అలాగే ప్రజలు నన్ను హక్కున తెచ్చుకున్నారు. మరి గత ఎన్నికల్లో మా శ్రీమతి గారు, మా పాలకుర్తి సుజాతను కూడా మరి వర్ధనపేటలో 7వ వార్డు నుంచి అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అలాగే నా వార్డు అదే 7వ వార్డు మరి వర్ధనపేట చుట్టూ ఉంటుంది. 7వ వార్డులో మరి వడ్డరి కులాస్తులు దాదాపుగా 450 ఓట్లు ఉన్నాయి. అలాగే కోనాపురంలో 200 ఓట్లు ఉన్నాయి. అలాగే జగ్గిపేటలో 40 ఓట్లు ఉన్నాయి. అలాగే వంశనగర్లో 200 ఓట్లు ఉన్నాయి. మరి వీరికి ఫస్ట్ వంశనగర్ ఎంచుకున్న, ఆ వంశనగర్లో మా మిస్సెస్ అయిన పాలకుర్తి సుజాతతోనే మొట్టమొదటిసారిగా వంశనగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, మంచినీటి సదుపాయాన్ని బ్రహ్మాండంగా నేను పనిచేయడం జరిగింది. వారు నన్ను హక్కున చేర్చుకున్నారు. అలాగే సీసీ రోడ్లు కూడా కోనాపురంలో కూడా ఒక్క సీసీ రోడ్డు లేకుండా అన్ని మట్టి రోడ్లు ఉండే. మరి కొత్తగా మా సుజాతకు వచ్చిన ఫండ్స్తోనే కోనపురంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవ్వడం జరిగింది. అలాగే వడ్డరి వాడలో కూడా మరి లైట్లు, ఐమాక్స్ లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా బ్రహ్మాండంగా వేపించడం జరిగింది. మరి అలాగే అప్పుడు ఉన్న ప్రభుత్వానికి నేను ఎంతో సహకారంగా మరి కోనారెడ్డి చెరువు నీళ్లు నిండటానికి, మరి కోనారెడ్డి చెరువుకు ఉన్న మరి అక్కడి నుంచి గణపురి యువతల కోన చెరువు నుంచి వర్ధనపేటకు నా 2 సొంత ఇటాచీలను పెట్టి ఆ కాలువ సాఫ్ చేయడం జరిగింది. సాఫ్ చేసిన వెంటనే మరి 2 పర్యాయాలు కోనారెడ్డి చెరువు రెండింది. కోనారెడ్డి చెరువు కింద దాదాపుగా 1500 ఆయకట్టు ఉంటుంది. చెరువు రెండింది, పంటలు బాగా పడినాయి. వాళ్ళు నన్ను హక్కున చేర్చుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే నాగరాజు గారు కూడా మరి ప్రజలు వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు హక్కున చేర్చుకున్నారు, మెజార్టీ ఇచ్చిండ్రు. మరి అదే కోనారెడ్డి చెరువు నిండడానికి మళ్ళా అప్పుడైతే నేను చేసిన కాబట్టి ఎమ్మెల్యే గారు పిలిచి ఈ 2 ఇటాచీలు పెట్టి మళ్ళీ చెరువు నిండాల అన్న వెంటనే నేను స్పందించి పోయిన సంవత్సరం కూడా ఆ చెరువు నింపడం జరిగింది. మొన్న కూడా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి కోన చెరువు నుంచి మరి కోనరెడ్డి చెరువు వరకు కాలువ సాగు చేస్తే చెరువు నిండింది, చెరువు మత్తడి కూడా పడ్డది. అలాగే వర్ధనపేట చెక్ డ్యామ్ కూడా 1 రోజులు నా మిషన్లు పెట్టి బ్రహ్మాండంగా ఆ డ్యామ్ కూడా గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే మరి నాగరాజు గారు స్పందించి నాకు ఆయన సొంత డబ్బులు వెచ్చించి నాకు నా మిషన్లకు డీజిల్ మొత్తం ఆయనే పెట్టుకోవడం జరిగింది. ఆయన జేబులో నుంచి నేను 2 నెలలు మిషన్లు పెట్టి ఈ ఆయకట్టు ఇది చెక్ డ్యామ్ రిపేర్ చేయించిన, అది నిండింది బ్రహ్మాండంగా.
పోయినసారి పంటలు పడినాయి. ఇప్పుడు మళ్ళీ చెక్ డ్యామ్ మళ్ళొకసారి తెగింది. ఇప్పుడు శాశ్వతంగా దాని పనులు గౌరవ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. అలాగే ఇప్పుడు నాకు గతంలో చేసిన పనులు దృష్టిలో పెట్టుకొని 8వ వార్డు అయితే సారంగం పని పాలకొట్టిన సారంగం పని అయితే ఖచ్చితంగా చేయగలుగుతారని ఒక మంచి ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు నాకు 8వ వార్డు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గత 5 రోజుల నుండి మరి ప్రతి రామాలయం టెంపుల్ నుండి మరి చివరికి మరి కోరలేటి చెరువు దగ్గర దాకా నాది విస్తీర్ణం కలిగిన వార్డు. నేను తిరుగుతుంటే మరి ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ సాధక బాధకాలన్నీ చెప్పుకున్నారు. మరి నా 8వ వార్డులో ఏం ఏం ప్రాబ్లం ఉన్నదంటే వాళ్ళు ఒకటి ఏం చెప్తున్నారంటే నిరుపేద కుటుంబాలకు ఇల్లు ఖచ్చితంగా సారంగం పని అయితే ఇప్పగలుగుతారు అనే ఒక నమ్మకంతోనే నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే సీసీ రోడ్లు కూడా వేయించాలి. అండర్ గ్రౌండ్ డౌన్కున్న సీసీ రోడ్లు అన్నీ కొంచెం పైకి పెంచి వారికి డ్రైనేజీ కొంచెం లేబట్టి సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్ వేయించినట్టయితే ఖచ్చితంగా సారంగం పని అయితే చేయగలుగుతాడనే ఒక మంచి ఉద్దేశంతోనే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు నా మీద బురద జల్లి లేనిపోని విషయాలు చెప్పుకుంటూ మరి బ్రహ్మరథం పడుతున్నారు. సారంగం పని గెలుస్తాడని నా మీద లేనిపోని అని నా మీద పెడుతున్నారు. నేను గతంలో 7వ వార్డులో చేసిన పనులకు నాకు గౌరవ ఎమ్మెల్యే గారు నాకు సీట్ ఇచ్చాడు. సీట్ ఇస్తే మరి ప్రజలు 7వ వార్డు ప్రజలు వాళ్ళ బాధలు నాకు చెప్పుకున్నారు. కొంతమందికి స్తంభాలు కావాలి, కరెంటు స్తంభాలు కావాలి, కరెంటు లైన్లు కావాలి. కొంతమందికి మరి డ్రైనేజీ లేదు, డ్రైనేజీ చక్కగా లేదు, సీసీ రోడ్లు చక్కగా లేవు. మరి అలాగే నిరుపేద వారికి మరి కొంతమందికి ఇల్లు కావాలన్నారు. మరి అలాగే కొంతమంది రేషన్ కార్డు కొంతమంది అరువులకు రేషన్ కార్డులు కావాలంటే గౌరవ ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి మరి 8వ వార్డు ప్రజలకు ఖచ్చితంగా అన్ని విధాలా నేను చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అదే మంచితనానికి మరి ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. సారంగం పని ఎట్లయినా గెలిచే పరిస్థితి ఉన్నది అనుకొని నా మీద అనేక దుష్ప్రచారం చేపట్టడం జరిగింది. ప్రజల్లో గత వారం నుంచి ప్రజల్లో ఉంటున్నాను. పిల్లలైతే ప్రజల్లో ఉంటున్నారు. వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నది, ఎవరికి స్తంభాలు కావాలి, ఎవరికి బోర్లు కావాలి, ఎవరికి మంచినీటి సదుపాయం లేదు, ఎవరికి మరి అలాగే ఎవరికైతే డ్రైనేజీ మంచిగా లేదో వాళ్ళ పనులు మొత్తం ప్రత్యేకంగా డైరీ తీసుకొని నేను ఒక్కొక్క వార్డుకు ఏదైతే రోడ్లలో ఏదైతే ఇబ్బంది ఉన్నదో అవన్నీ నేను రాసుకుంటూ ఉంటే ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నానని ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, ప్రజల్లో ఉండు, ప్రజలకు మంచి పని చేయి. నేను ప్రజలకు మంచి పని చేయడానికే వచ్చిన. నేనేదో సంపాదించుకోవాలి మందిలో కానీ కాదు. నాకు భగవంతుడి సాక్షిగా నేను అన్ని విధాలా ఉన్నా. అంగు అర్గం మనం నేను నాగరా